and welcome to my channel Amusni 2024 అండి. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎందుకంటే హే పురుష శ్రేష్ఠుడా, దుఃఖ సుఖాన్ని ఎవరైతే సమానంగా అర్థం చేసుకోగలడో ఆ ధీర పురుషుణ్ణి ఇంద్రియాల విషయాల సంయోగాలు వ్యథల పాలు చెయ్యలేవు. అతడు మృత్యువు కంటే అతీతమైన అమృతతత్వాన్ని పొందడానికి యోగ్యుడవుతాడు. యుద్ధ పరిణామంగా స్వర్గం దొరుకుతుందని లేక పృథ్వీ దొరుకుతుందని అర్జునుడు అనుకున్నాడు. స్వర్గం లేక పృథ్వీ దొరకవు, కాని అమృతం దొరుకుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అమృతం అంటే ఏమిటి? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అర్జున, అసత్య వస్తువుకు అస్తిత్వం లేదు, అది లేనే లేదు. దాన్ని ఉంచుకొనుట కష్టతరం. సత్యానికి 3 కాలాల్లోనూ అభావం లేదు, దాన్ని నశింపచెయ్యడమూ కష్టతరం. అర్జునుడు అడిగాడు, మీరు భగవంతుడైనందువలన ఇలా అంటున్నారా? శ్రీకృష్ణుడు తత్వదర్శకులు దర్శించిన సత్యాన్నే వక్కాణించాడు. శ్రీకృష్ణుడు కూడా ఒక తత్వదర్శి, మహాపురుషుడు. ఎవరైతే పరమతత్వమైన పరమాత్ముడి ప్రత్యక్ష దర్శనం చేసుకొని అతనిలో లీనమైపోతారో అతణ్ణి తత్వదర్శకుడు అనంటారు. సత్యం అసత్యం అంటే ఏమిటి? దీనిని గురించి ఇలా అంటాడు. అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నదే నాశరహితత్వం. ఈ అవ్యయస్య అవినాశిని వినాశనం చేయగల సామర్థ్యం ఎవరికీ లేదు. కాని ఈ అవినాశికి అమృతానికి గల పేరేమిటి? అదెవరు? అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అవినాశి, అప్రమేయం, నిత్యస్వరూపమైన ఆత్మ యొక్క ఈ శరీరాలన్నీ నశించిపోయేవి. కాబట్టి భరతవంశీయుడైన అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి. ఆత్మయే అమృతం, ఆత్మయే అవినాశి. 3 కాలాల్లోనూ నాశనం లేని ఆత్మయే సత్యం. శరీరం నశించునది, ఇదే అసత్తు. దీనికి 3 కాలాల్లోనూ అస్తిత్వం లేదు. శరీరం నశించునది, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఈ ఆదేశంతో అర్జునుడు కేవలం కౌరవులనే చంపాలన్నది స్పష్టం కాదు. పాండవ పక్షంలో కూడా శరీరాలే నిలబడ్డాయి. పాండవుల శరీరాలు నాశనము కానివా? శరీరం నశించునదైతే అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరిని రక్షిస్తూ నిలబడ్డాడు? అర్జునుడు శరీరధార్య. ఏ శరీరమైతే అసత్యమో, దేనికైతే అస్తిత్వం లేదు, దేన్నైతే ఆపలేమో, శ్రీకృష్ణుడు అలాంటి శరీరాన్ని రక్షించడానికి నిలబడ్డాడా? అదే నిజమైతే అతను కూడా అవివేకియే, మూఢుడే. ఎందుకంటే ఆ తరువాత శ్రీకృష్ణుడు స్వయంగా ఇలా అంటాడు.
కేవలం శరీరం కోసమే శ్రమించువారు అవివేకులు మరియు మూఢ బుద్ధి గలవారు. ఆ పాపాత్ముడైన పురుషుడు వ్యర్థంగా జీవిస్తాడు. అయితే చివరకు అర్జునుడు ఎవరు? వాస్తవానికి అనురాగమే అర్జునుడు. అనురాగవంతుడి కోసం ఇష్టదైవం ఎల్లప్పుడూ రథిగా తోడుగా ఉంటాడు. ఒక సఖునిలాగా మార్గం చూపిస్తాడు. మీరు శరీరం కాదు, శరీరం ఒక ఆవరణ మాత్రమే, ఉండేటందుకు ఒక ఇల్లు లాంటిది మాత్రమే. అందులో ఉండేది అనురాగపూరితమైన ఆత్మయే. భౌతిక యుద్ధంలోలాగా నరికితే శరీరాలు అంతం కావు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది. అప్పుడు అది ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఎలాగైతే బాల్యకాలం తరువాత యువావస్థ లేక వృద్ధావస్థ వస్తాయో అలాగే దేహాంతరాలు ప్రాప్తిస్తాయని ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. శరీరాన్ని నరికేస్తే ఈ జీవాత్మ క్రొత్త వస్త్రాలను అంటే కొత్త శరీరాలను ధరిస్తుంది. శరీరం సంస్కారాలపై ఆశ్రితమైనది మరియు సంస్కారాలు మనస్సుపై ఆధారపడి ఉంటాయి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సును నిరోధించడం, అచంచలంగా స్థిరంగా ఉంచడం, అంతిమ సంస్కారం విలయమవ్వడం, ఇవన్నీ ఒకే క్రియ. సంస్కారాల సంబంధం తెగిపోవడమే శరీరాలు అంతమవడం. దీనికై మీరు ఆరాధన చెయ్యవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడు దీనికే కర్మ లేక నిష్కామ కర్మయోగమని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుడు చాలా చోట్ల అర్జునుణ్ణి యుద్ధం చెయ్యమని ప్రేరేపించాడు. కాని ఒక్క శ్లోకం కూడా బాహ్య యుద్ధాన్ని లేదా చంపడాన్ని నరకడాన్ని సమర్థించదు. ఈ యుద్ధం సజాతీయ విజాతీయ ప్రవృత్తులకి హృదయంలో జరిగేది.